వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మహిళలే ప్రధాన భాగస్వాములుగా లేదా మహిళలే టార్గెట్గా ఈ నెల 27, 28వ తేదీలలో జరగబోయే మహానాడు చర్చించాలి అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రధానమైన ప్రతిపాదన. పొలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమైన పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, ముఖ్యమైన నాయకులందరూ కూడాను పాల్గొన్నారు. అనేక ప్రాంతాల నుంచి వర్చువల్గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మహానాడు కూడా, ఈ మహాసభలు కూడా వర్చువల్గానే జరగాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము యుద్ధం సందర్భంగా కొన్ని పొదుపు పద్ధతులు పాటించాలని చెప్పడంతో మహాసభలను నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని మొదట అనుకోని తగిన ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఏర్పాట్లన్నింటినీ ఉపసంహరించుకొని మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయం నుంచే నేరుగా వర్చువల్గా మహాసభలను నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మహానాడును అన్ని మండల కేంద్రాలలో పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు చూసే విధంగా నిర్వహించాలనే ఒక ఆలోచన చేశారు. అందుకు సంబంధించి ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేయాలని కూడా పార్టీ ముఖ్య నాయకులకు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం జరుగుతుంది. అయితే ఈ మహానాడులో ప్రధానంగా మహిళలే టార్గెట్గా మనము మాట్లాడాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు మహిళలనే ఎంచుకున్నారు అని అంటే, ఇటీవల కాలంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించటము, అలాగే 3 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇంటికి ఇవ్వడము, అదేవిధంగా మహిళలకు అంటే ఎక్కువ మంది వృద్ధులకు, వితంతువులకు ఎక్కువ మందికి పెన్షన్లు మంజూరు చేసి ఇవ్వడము. అంటే టోటల్గా మొత్తం బెనిఫిషరీస్లో చూసుకున్నప్పుడు ఒక 10% జెంట్స్ కంటే మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మన మీద ఎంతో కొంత ఎక్కువ అభిమానంతో ఉన్నారు. వాళ్ళ అభిమానాన్ని ఇంకా చూరగొనాలి, పెంచుకోవాలి అని చెప్పేసి అంటే వాళ్లకు మనం ఏమి చేశాము, ఇంకా ఏమి చేయాలి, కొత్త ఆలోచనలు ఏమి చేయాలి అనే వేలో ఈ మహానాడు జరగాలి, ఈ మహాసభలలో చర్చలు జరగాలి అని చెప్పేసి ముఖ్యమైన నాయకులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడైనందున ఒక ఉద్బోధన చేశాడు. అది అంతవరకు బాగానే ఉంది. అయితే దానితో పాటు చంద్రబాబు నాయుడు ఈ మహాసభలను విజయవంతంగా నిర్వహించాలి, పార్టీ క్యాడర్ను పకడ్బందీగా ముందుకు తీసుకెళ్ళాలి, నిర్మాణపరంగా చాలా పకడ్బందీగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే కార్యకర్తలతో నాయకులు మమేకమై తిరగాలి. అంతేకాని అవినీతి ఆరోపణలకు గురైతే పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో చూడండి, తమిళనాడులో ఏం జరిగిందో చూడండి, ఆ గతి మనకు కూడా పడుతుంది, గుర్తు పెట్టుకోండి అని ఒక హెచ్చరిక కూడా ఈ సమావేశంలో చేశాడు. మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో 4 తీర్మానాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి, మిగిలిన తీర్మానాలు కొన్ని అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన అంశాల మీద ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ఒక సీటైనా సంపాదించాలనే ప్రయత్నము, ఆ ప్లాన్లో భాగంగా ఈ మహాసభలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ మహాసభల్లో చర్చించే అంశాలను అన్నీ కూడాను మహిళలే వేదికగా, మహిళల చుట్టే తిరుగుతూ ఉండాలనే ప్రతిపాదన తీసుకురావడం వెనుక మహిళా ఓటర్లను బాగా రాబట్టుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఉంది.